ఏదో తేడాగా ఉందేంటి? No, no, I don't think so. No. వచ్చేసింది. ఈ కార్తీక మాసంలో నాన్ వెజ్ తినకూడదు. సో అలాంటి వాళ్ళ కోసం ఒక మంచి బిర్యానీ అయితే చూపించేస్తాను. మనము మష్రూమ్స్తో అయితే దమ్ బిర్యానీ చేస్తున్నాము. చాలా టేస్టీగా ఉంటుంది. మేము చేయడం కూడా ఇదే ఫస్ట్ టైము. మష్రూమ్స్ని బాగా క్లీన్ చేసుకొని, పెద్ద మష్రూమ్స్ అయితే హాఫ్ కట్ చేసుకోండి, చిన్నవైతే అలా వదిలేయండి. అండ్ ఒక టమోటా మాత్రమే తీసుకున్నాను ఇందులోకి. అవి పొడుగ్గా చాప్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అసలు మొత్తం ఏమేమి వేస్తున్నామో ఒకసారి చూసేద్దాం రండి. ఇప్పుడైతే మనం మష్రూమ్స్, అలాగే ఫ్రోజన్ బఠానీ, తర్వాత టమోటో, మిర్చి, ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర ఇవైతే వేస్తున్నాం. దీంట్లోకి పెరుగు కూడా వేస్తున్నాం. దమ్ బిర్యానీ అన్నాను కదా, సో అందుకని వేసే స్పైసెస్ అనమాట ఇవి. ఇప్పుడైతే ఇంకా బిర్యానీ స్టార్ట్ చేసేద్దాం, ఓకేనా? ఫస్ట్ మందంగా ఉన్న ఒక బాండి అయితే పొయ్యి మీద పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకుందాము. ఇది ఫస్ట్ కర్రీ ప్రిపరేషన్ కోసం చెప్పాను కదా, దమ్ బిర్యానీ అని, అందుకని. ఇప్పుడు ఇందులోకి బిర్యానీ ఆకు ఒక 2 వేసుకున్నాను. అండ్ అలాగే 2 ఇలాచి, తర్వాత అలాగే కొంచెం దాల్చిన చెక్క వేసుకోవాలి. ఇందులోకి అనాస్ పువ్వు ఉంటుంది కదా, అవి ఒక 2 యాడ్ చేసుకోవాలి. అలాగే 4 లవంగాలు అండ్ కొన్ని మిరియాలు కూడా ఎక్కువ వేయట్లేదు, ఒక 10 మిరియాలు ఉంటాయేమో, అవి వేసుకుంటున్నాము. అండ్ సారీ, ఆనియన్స్ వేసిన క్లిప్ అయితే మిస్ అయ్యింది. సో ఆనియన్స్ కూడా వేసేసుకున్నాం అనమాట. ఇవి బాగా ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయిపోయిన ఆనియన్స్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ఫ్లేవర్ అయితే మారాలన్నమాట, పచ్చి వాసన పోయే వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చూసారా, ఈ విధంగా అయితే అవుతుంది. ఆనియన్ బాగా వేగిపోయింది, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిందనమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా మష్రూమ్స్, అవి యాడ్ చేసేసుకోవాలి. చెప్పాను కదా నేను దమ్ బిర్యానీ అని, అందుకనే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. ఎక్కువ స్పైసెస్ వేసేయలేదు. ఎక్కువ స్పైసెస్ వేసేసినా మళ్ళీ తినలేం కదా ఎక్కువ ఘాటున్నా, అందుకని మీడియంగానే చేస్తున్నాం అనమాట. ఇవి మొత్తం కూడా ఆనియన్, అల్లం పేస్ట్ అన్నీ పట్టేలాగా ఒకసారి కలుపుతున్నాం అనమాట. సో ఇలా మొత్తం కలిపేసుకొని మూత పెట్టకుండా అలా ఉంచేయాలి. అండ్ ఒక 2 మినిట్స్ తర్వాత ఈ ఫ్రోజన్ బఠానీ కూడా వేసుకోవాలి. ఫ్రోజన్ బఠానీ అంటే ఏం లేదు, మీ దగ్గర పచ్చి బఠానీ ఉంటే నానబెట్టేసుకొని అది డీప్లో పెట్టుకోండి, సరిపోతుంది. నేను అలాగే చేశాను. అండ్ అందులోకి కొత్తిమీర, పుదీనా అండ్ టమోటాలు ఇవి కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట. మనం ఆనియన్ వేగేటప్పుడే టమోటా వేసుకుంటే అది టమోటా కర్రీ అయిపోద్ది, కానీ ఇలా వేస్తేనే ఈ బిర్యానీకి టేస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. కుక్ అవుతుంది, చాలా స్లో ఫ్లేమ్ మీద కుక్ అవుతుంది. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర కలిపిన పౌడరు, అలాగే బిర్యానీ మసాలా ఉంటుంది కదా, అది ఈ 2 కలుపుకొని వేసుకోవాలన్నమాట. చూసారు కదా, 2 కూడా యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు కొంచెం పసుపు అండ్ అలాగే కారం, మనం స్పైసెస్కి తగ్గట్టు చూసుకొని కారం వేసుకుందాము. మేమైతే ఒక హాఫ్ స్పూన్కి కొంచెం ఎక్కువ వేసుకున్నాం అంతే. అండ్ ఇందులోకి సాల్ట్ కూడా వేసేసుకున్నాము. సో నేను స్ట్రైట్గా తీయడం వల్ల కెమెరా ఇలాగా 2 పిక్చర్స్ మీకు యాడ్ చేయాల్సి వస్తుంది. సో ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. అండ్ అలాగే ఇందులోకి పెరుగు పెట్టుకున్నాం కదా, పెరుగు ఆల్రెడీ చెప్పాను కదా వేసుకోవాలని, బాగా షేక్ చేసుకోవాలన్నమాట. పెరుగుని ఎలా పడితే అలా వేసేస్తే మళ్ళీ కొంచెం తొరకలుగా ఉండిపోతుంది. సో ఇప్పుడు పెరుగు కూడా యాడ్ చేసేసుకున్నాము. ఇదంతా కూడా మళ్ళీ ఈ మసాలా అంతా కూడా పట్టేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు వీలైనంత వరకు మిక్స్ చేసుకోండి. ఈలోపు మష్రూమ్లో నుండి వాటర్ అయితే కొంచెం రిలీజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మష్రూమ్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, మీరు కర్రీ వండినప్పుడైనా మీకు తెలిసే ఉంటుంది వాటర్ రిలీజ్ అవుతుంది. ఇందులోకే చాలా కొంచెం మిరియాలు, ఒక 4-3 మిరియాలు క్రష్ చేసుకొని వేసేసుకోండి. డైరెక్ట్ మీ దగ్గర మిరియాల పొడి ఉన్నా కూడా డైరెక్ట్ కొంచెం వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి, మరి స్పైస్ ఎక్కువ అయిపోతుంది అనమాట. సో చూస్తున్నారు కదా, వాటర్ రిలీజ్ అయిపోయింది, మళ్ళీ వాటర్ మొత్తం డ్రై అయిపోయింది అనమాట. ఇలా
ఇలా డ్రై అయిపోయిన తర్వాత మనం మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ముక్కలు ఏమన్నా ఉంటే ఉడకకపోతే ఉడుకుతాయి. ఇప్పుడే ఒక హాఫ్ పీస్ లెమన్ జ్యూస్ కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఇది కొంచెం ఒక ఉడికిన తర్వాత దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాము. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. వాటర్ అయితే ఇలా బాయిల్ అవుతుంది అనమాట. ఇప్పుడు రైస్ ఉడికించడానికి దమ్ బిర్యానీ కాబట్టి ఇందులో షాజీరా వేయాలి. షాజీరా ఉంటే షాజీరా వేయండి, షాజీరా లేకపోతే కొంచెం సోంపు వేయండి, ఏం పర్వాలేదు, ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే దాల్చిన చెక్క, ఇలాచి, చూసారు కదా ఇది ఏమంటారో స్టిక్, మరాఠీ మొగ్గ ఏదో అంటారు, అది ఒకటి. అండ్ అనాసా ఫ్లవర్ కాకుండా దీని పేరేంటో నాకు అంత ఐడియా లేదు. ఇలాగ స్పైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత మిర్చి కూడా ఇందులోనే యాడ్ చేసేయండి. మీరు చూసినట్టయితే ఇందాక మనం కర్రీలోకి మిర్చి వేయలేదు, ఇప్పుడే వేస్తున్నాము. అండ్ రైస్ ఉడికించడానికి సాల్ట్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ వాటర్లోనే వేసి బాయిల్ చేయాలన్నమాట. ఇప్పుడు బిర్యానీ ఆకు కూడా వేసేసుకోవాలి. అండ్ ఇందులోనే కొంచెం పుదీనా వేసుకోవాలి. అండ్ ఆల్మోస్ట్ మీరు దమ్ బిర్యానీ ఏ విధంగా అయితే చేస్తారో ఇది కూడా సేమ్ అంతే ప్రాసెస్ అనమాట. ఇదంతా కూడా బాగా బాయిల్ అవ్వాలి. ఆ పుదీనా కలరు వాటర్ చేంజ్ అవ్వాలన్నమాట ఆ కలర్లోకి. సో చూస్తున్నారు కదా ఎంత బాగా బాయిల్ అవుతుందో. ఇప్పుడు మనం 1 hour నానబెట్టుకున్న బిర్యానీ రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి. మీకు బిర్యానీ రైస్ ఎంత బాగా నానితే అంత బాగా రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది, బాగా ఉడుకుతుంది అనమాట, చూడడానికి బాగుంటుంది. అండ్ ఇప్పుడు బాగా ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత దీన్ని ఎక్కువ ఉడకనివ్వద్దు, మామూలుగానే 70% అయితే ఉడికితే సరిపోతుంది. సో మీకు చూపిస్తున్నాను కదా, ఇదిగో ఈ విధంగానమాట 70 to 80% ఉడికిపోతే సరిపోతుంది. దీన్ని అయితే ఇప్పుడు డ్రైన్ చేసేద్దాము. ఇప్పుడు డ్రైన్ చేసేసి ఈ రైస్ని డైరెక్ట్ మనం ఇందాక గ్రేవీ తయారు చేసి పెట్టుకున్నాం కదా మష్రూమ్తో, దాని మీద స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. అందుకనే కర్రీ అయితే ఈవెన్గా సర్దుతున్నాను. దీని మీద డైరెక్ట్ రైస్ అయితే వేసేయాలి. ఒకవేళ కొంచెం ఎక్కువ కుక్ అయినా ఏం ప్రాబ్లం లేదు, మీరు రాదని అనుకోని అవసరం లేదు. ఎలాగైనా సరే కుక్ అవుతుంది కాబట్టి దమ్ అయితే పడుతుంది కాబట్టి ఆటోమేటిక్గా రైస్ అనేది బాగానే ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఈవెన్గా సెట్ చేసేసుకోవాలి. దీనిపైన కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా కూడా ఉంటే వేసేసుకోండి. దీనిపైనే కొంచెం పాలు అనమాట, పాలు పైన స్ప్రెడ్ చేసేసుకోండి. మీకు కలర్ కావాలి అనుకుంటే ఆ పాలలో కొంచెం పసుపు యాడ్ చేసుకొని వేసేసుకోవచ్చు. అండ్ అలాగే దీని మీద కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. బిర్యానీకి స్పెషల్ టేస్ట్ ఏదైనా ఉంది అంటే నెయ్యి ఇస్తుంది అనమాట, అందుకని నెయ్యి కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు దమ్ కోసం నేను ప్లేట్కి మైదా కానీ గోధుమ పిండి కానీ ఇలాగా పెట్టేశాను, అంటే ఆవిరి బయటికి పోకుండా. దీంతోనే మాకు అసలైన చిక్కు వచ్చింది, చూపిస్తాను లేండి లాస్ట్లో. సో ఇలాగా టైట్గా అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇంకా మనకి ఆవిరి బయటికి పోదు. ఒక 5 minutes ఏమో కొంచెం ఎక్కువ ఫ్లేమ్లో పెట్టుకోండి. 5 minutes తర్వాత మిగిలిన 15 minutes మీడియంలో పెట్టుకుంటే కరెక్ట్గా మనకి కుక్ అవుతుంది అనమాట. కుక్ అయిన తర్వాత వెంటనే మీరు ఓపెన్ చేసేయకుండా ఒక 15 minutes అలాగా కొంచెం చల్లబడనివ్వండి, బిర్యానీ టేస్ట్ బాగుంటుంది. మేము కూడా అలాగే చల్లబడనిచ్చాము. ఇప్పుడైతే సర్వ్ చేసే టైం అనమాట, రండి సర్వ్ చేసేసుకుందాము. తీసుకొచ్చాము, కానీ ఏంటంటే ఆ మూత బాగా టైట్గా స్టిక్ అయిపోయింది. మేము పెట్టింది మైదా కాబట్టి బాగా స్టిక్ అయిపోయింది, అసలు రావటం లేదు. మా ఇద్దరు కష్టాలు మామూలుగా లేవన్నమాట. ఫైనల్గా అయితే మూత వచ్చింది. ఏం చేశానంటే పొయ్యి మీద తీసుకెళ్ళి మళ్ళీ డైరెక్ట్ పెట్టకుండా కొంచెం సైడ్కి పెట్టాను, ఎందుకంటే పిండి ఉడికితే ఆటోమేటిక్గా కొంచెం లూజ్ అవుతుందని. మొత్తానికైతే మూత అయితే వచ్చేసింది. సో బిర్యానీ కూడా ఎలా ఉంటుందా అనుకున్నాము. చాలా అంటే చాలా బాగుంది. సో చూసారు కదా, అసలు ఎక్కడ కూడా మెతుకు అంటుకోవట్లేదు, అంటే ఆ రైస్ ఎక్కడ కూడా అంటుకోవట్లేదు, చాలా పొడి పొడిలాడుతూ వచ్చింది. ఇప్పుడైతే సర్వ్ చేసేసుకుందాము. మేమైతే ఇదే ఫస్ట్ టైము దమ్ బిర్యానీ ఇలా మష్రూమ్తో చేయడము. మష్రూమ్ పీసెస్ కూడా మనకి కర్రీలో వేస్తే ఆ ఫ్లేవర్ తెలుస్తుంది, కానీ ఈ దమ్ బిర్యానీలో అయితే ఆ ఫ్లేవర్ ఏం తెలియట్లేదు. చాలా బాగుంది. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి కంపల్సరీ. ఎలా వచ్చిందో నాకైతే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీంట్లోకి మేము రైతా కూడా చేసుకున్నాము. ఏ బిర్యానీ అయినా కంపల్సరీ రైతా ఉంటుంది, ఎక్కువ టమోటా వేస్తాను, నాకు ఇష్టం అనమాట.
అసలు చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఎంత టెంప్టింగ్గా ఉందో కదా. అండ్ అలాగే మష్రూమ్ కూడా ఉడికిందో లేదో చూపించి అన్నారు మా హస్బెండ్. సో అందుకని నేను చూపిస్తున్నాను అనమాట. చాలా మంచిగా అయితే కుక్ అయింది. సో చూస్తున్నారు కదా, చాలా బాగుంది. రైస్ కూడా చాలా పొడి పొడిలాడుతూ ఉంది. ఇప్పుడు మా హస్బెండే చెప్పేస్తారు ఎలా ఉందో ఏంటో, చూసేయండి. నిజంగా అది నిజంగా అయితే బిర్యానీ చాలా టేస్టీగా ఉంది. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.